వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీడియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న జవాన్ మురళీకృష్ణ పార్థివ దేహం నివాళులర్పించిన సిపి సజ్జనార్, సిఆర్పీఎఫ్ అధికారులు. బీజాపూర్లో గాయపడిన జవాన్లను పరామర్శించిన ఛత్తీస్గఢ్ సీఎం. మావోల ఏరివేత కోసం చేపట్టే ఆపరేషన్ను నిలిపివేసేది లేదని స్పష్టం. బీజేపీ నేత ఎస్ విష్ణువర్ధన్ రెడ్డిపై నవతరం పార్టీ మండిపాటు. విష్ణువర్ధన్ నోటి దురుసుతో బీజేపీకి ఓటు శాతం తగ్గుతుందని విమర్శ. పిఠాపురంలో స్థానిక ఎన్నికలపై కార్యకర్తలతో ఎమ్మెల్యే సమావేశం. టీడీపీ భూస్థాపితం కావడం తథ్యమన్న దొరబాబు. చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలో కార్డన్ సెర్చ్. 4000 లీటర్ల నాటుసారా ధ్వంసం. డీటెయిల్స్ చూస్తే ఛత్తీస్గఢ్ బీజాపూర్ నక్సలైట్లతో జరిగిన పోరులో వీరమరణం పొందిన జవాన్ మురళీకృష్ణ పార్థివ దేహం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ సందర్భంగా సైబరాబాద్ సిపి సజ్జనార్, డిప్యూటీ కలెక్టర్ ప్రతీక్ జైన్, సిఆర్పీఎఫ్ డీఐజీ బ్రజేష్ సింగ్, సిఆర్పీఎఫ్ కమాండెంట్లు మీనా, ధరం ప్రకాష్, ఎస్ వికారాం సింగ్, అసిస్టెంట్ కమాండెంట్ సైబరాబాద్ సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ మాణిక్ రాజ్, శంషాబాద్ ఏసీపీ భాస్కర్ విమానాశ్రయానికి చేరుకుని మురళీకృష్ణ పార్థివ దేహానికి నివాళులర్పించి ఆయన ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సిపి బాధిత కుటుంబానికి సంతాపం తెలిపారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య మురళీకృష్ణ పార్థివ దేహాన్ని ఆంధ్రప్రదేశ్కి తరలించారు. అంత్యక్రియలు నేడు స్వస్థలం గుంటూరు జిల్లాలో జరగనున్నాయి.
బీజాపూర్ ఎన్కౌంటర్లో గాయపడిన సీఆర్పీఎఫ్ జవాన్లను ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ పరామర్శించారు. రాయ్పూర్లోని రామకృష్ణ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జవాన్లకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరారు. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో జవాన్లు వీరోచితంగా పోరాడారని సీఎం భూపేష్ బఘేల్ అన్నారు. ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ సుమారు 2000 మంది బలగాలు ఆపరేషన్లో పాల్గొన్నాయన్నారు. 5 బృందాల్లో ఒక టీం మావోల చేతికి చిక్కిందన్నారు. నక్సల్స్ ఇలాఖాగా ఉన్న ఆ ప్రాంతంలో మావోలు చేసిన దాడిని తిప్పికొట్టేందుకు జవాన్లు 4 గంటల పాటు పోరాటం చేశారని అన్నారు. ఈ ఘటనలో మావోయిస్టులు కూడా తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. మావోయిస్టులు తమ వాళ్లను 4 ట్రాక్టర్లలో తరలించుకుపోయారంటే ఎంత నష్టపోయారో అర్థం చేసుకోవచ్చని సీఎం అన్నారు. మావోల ఏరివేత కోసం చేపట్టే ఆపరేషన్ను నిలిపివేసేది లేదని ఆయన స్పష్టం చేశారు. ముందుకొచ్చిన నక్సలర్స్ పోరాటం చేయడం లేదన్నారు. ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యం ఎంత మాత్రం కాదని అన్నారు. सकते हैं कि किस तरीके से जवानों को रस्सी बांध खींचा जा रहा है. कहीं ना कहीं शव के नीचे में आईडी जो से हम रखते हैं उसको कब्जे किया जा रहा है. किस तरीके से देख सकते हैं कि किस तरीके से जवानों को रस्सी बांध खींचा जा रहा है. कहीं ना कहीं शव के नीचे में आईडी जो से लगाकर रखते हैं उसको कब्जे किया जा रहा है. किस तरीके से బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డిపై నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం మండిపడ్డారు. తిరుపతి లోక్సభ స్థానం ఉప ఎన్నికల బరిలో వైసీపీ బినామీలతో నామినేషన్ వేయించి జనసేన గుర్తును నవతరం పార్టీ లాక్కున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి చేపట్టిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తక్షణమే విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కోరారు. విష్ణువర్ధన్ నోటి దురుసు కారణంగా బీజేపీకి ఓటు శాతం తగ్గుతుందని అన్నారు. నవతరం పార్టీ నర్సరావుపేట కార్యాలయం నుంచి నవతరం పార్టీ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల అభ్యర్థి డాక్టర్ గోదా రమేష్ కుమార్ తోటి కలిసి మాట్లాడుతూ ఉన్నా. నా పేరు రావు సుబ్రహ్మణ్య, నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారు నవతరం పార్టీ గురించి కొన్ని అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని మరి భారతీయ జనతా పార్టీ విష్ణువర్ధన్ రెడ్డి గారిని నవతరం పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆయన కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బినామీలతోటి నామినేషన్ వేయించి జనసేన గుర్తు గాజు గ్లాస్ గుర్తు లాక్కున్నామని చెప్పి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బినామీ అని చెప్పి చెప్పదగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే ఒకే ఒక్క వ్యక్తి రత్నప్రభ గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఆవిడ ముద్దాయిగా ఉన్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆవిడ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, తీసేశారని చెప్పి ఆవిడే చెప్పారు. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటి కుమ్మక్కయ్యి అక్కడ మరి రత్నప్రభ గారిని అభ్యర్థిగా నిలబెట్టినటువంటి బీజేపీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటి కుమ్మక్కయ్యారా, నవతరం పార్టీ కుమ్మక్కయ్యిందా అనేటువంటి ప్రశ్నలకి మరి విష్ణువర్ధన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇదంతా కూడా గమనిస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీకి ఓటమి భయం పట్టుకుందనేటువంటి ఒక అంశం మాత్రం స్పష్టమవుతూ ఉంది. ముఖ్యంగా విష్ణువర్ధన్ రెడ్డి గారి మాట తీరు, వ్యవహార శైలి మరి ఆయన మార్చుకోవాలి. మన ఈ మధ్యకాలంలో ఒక మీడియా ఛానల్లో ఆయనకు జరిగినటువంటి అవమానం కూడా మాకు బాధే. ఎందుకంటే విష్ణువర్ధన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి మాకు బాధాకరమైనటువంటి అంశమే. అయినప్పటికీ విష్ణువర్ధన్ రెడ్డి గారి నోటు తూలుడు, ఆయన వ్యవహార శైలి, పక్క వాళ్ళ గంటగట్టేటువంటి విధానం విష్ణువర్ధన్ రెడ్డి గారు మార్చుకోవాలి. విష్ణువర్ధన్ రెడ్డి గారి నోటి మరి ఆయన దురుస్తనం వల్లనే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు పోతాయి అని చెప్పి మరి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు తెలుసుకోవాలని చెప్పి మరి నవతరం పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మేమేమి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకలం కాదు. మేము పవన్ కళ్యాణ్ గారికి మరి ఆయన అంటే మాకు చాలా అభిమానం. ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేశాడు. తిరుపతిలో భారీ ఎత్తున పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో లాగే పరిషత్ ఎన్నికల్లో కూడా ఘోర పరాభవం తప్పదని తెలిసే చంద్రబాబు నాయుడు కుంటి సాకులు చెప్పుకొని ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాడని టీడీపీ భూస్థాపితం కావడం తథ్యమని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు అన్నారు. పిఠాపురం పట్టణం బైపాస్ రోడ్లో గల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో పిఠాపురం జెడ్పీటీసీ వైసీపీ అభ్యర్థి బుర్రా అనుబాబు ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఎంపీటీసీ అభ్యర్థులు, సర్పంచులతోనూ స్థానిక ఎన్నికలపైన పరిస్థితులపైన ఎమ్మెల్యే
దొరబాబు వివరాలు అడిగి తెలుసుకుని దానిపై చర్చించారు. పలు సూచనలు, సలహాలు అందించారు. అనంతరం ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. పాదయాత్ర కూడా చేసేసాం. అయితే గ్రామాల్లో కొన్ని ఇబ్బందులు మన పార్టీ వాళ్ళే చెప్తారు. నేను మీ సభ మండలం నాయకులకి, అలాగే సర్పంచులు, నాయకులకు, కార్యకర్తలకు అందరిలాగా చేసి ప్రతి అభ్యర్థిని నెగ్గించుకోవాలని మీ అందరినీ కోరుతూ మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ఆశీర్వచనంతో పాటు మీ అందరూ కూడా మంచి మెజార్టీతో నెగ్గడానికి 8వ తారీఖు ఎలక్షన్లో జెడ్పీటీసీగా పోటీ చేస్తున్నానండి. అదేవిధంగా ఎంపీటీసీలు మా ఎమ్మెల్యే గారు పెండలరావు గారు యొక్క సపోర్ట్తో ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రజల దగ్గరికి మేము వెళ్ళి ప్రతి గడప గడపకి తిరిగి సాధ్యమైనంత వరకు ప్రజలందరినీ కలిసి వారి యొక్క ఆల్రెడీ మేము చాలా ప్రోగ్రామ్స్ చేసాం. గడప గడపకి తిరగడం కానీ, వారి యొక్క సమస్యలు తెలుసుకోవడం కానీ, మేము మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి బాగా మమేకం అయిపోయి ఉన్నాం. ఖచ్చితంగా మా ఎంపీటీసీలు, మా ఎమ్మెల్యే గారి మద్దతుతో ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలుస్తామని ధీమాతో ఉన్నాం. అలాగే తెలుగుదేశం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ ఈ సమావేశంలో చాలామంది మంచి విషయాలు చెప్పారు. తెలుగుదేశం అభ్యర్థులు మా నాయకత్వం తప్పకుండా స్థానికంగా ఉన్న అభ్యర్థులు ఖచ్చితంగా పోటీలో ఉంటారు. ఖచ్చితంగా మాకు అపోజిషన్గా వాళ్ళు ఫైట్ వాళ్ళు చేస్తారు. కాబట్టి మేము కూడా మన జగన్ గారు పెట్టిన ప్రతి ప్రోగ్రామ్ని కూడా ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. ప్రతి ఇంటికి కూడా జగన్ గారు కార్యక్రమాలు ఏ పథకం అయితే ప్రవేశపెట్టారో అవన్నీ ప్రతి ఇంటికి కూడా చేరుతున్నాయి. కాబట్టి ప్రజలు మా వెంటే ఉన్నారని నమ్ముతున్నాం. మొన్న మున్సిపల్ ఎలక్షన్లో కానీ, సర్పంచ్ ఎలక్షన్లో కానీ ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రజలు ఆల్రెడీ నిర్ణయం అయిపోయి ఉన్నారు. వాళ్ళని మేము జస్ట్ అలాగే టచ్ చేసి వస్తే చాలు, వాళ్ళందరూ మా వెంటే ఉంటారని ప్రగాఢంగా నమ్ముతూ జగన్ గారి యొక్క బలాన్ని మా వెంట తీసుకెళ్తూ మరి ఇప్పుడు వచ్చి ఈ స్థానిక ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఖచ్చితంగా చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలం మేకలవారిపల్లి ఎర్రగుంటబావి మధ్యలోని అటవీ ప్రాంతంలో సీఐ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అటవీ ప్రాంతంలో నాటుసారా తయారీ బట్టీలపై విస్తృత దాడులు నిర్వహించి రహస్యంగా నాటుసారా తయారు చేస్తున్న బట్టీలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో సుమారు 4000 లీటర్లకు పైగా సారా ఊటను అక్కడికక్కడే నాశనం చేశారు. తయారీ పరికరాలను సీజ్ చేశారు. సారా తయారీ విక్రయాలను స్వచ్ఛందంగా మానుకోవాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. అనంతరం గ్రామాలలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అప్పుల బాధతో వృద్ధురాలైన అమ్మమ్మను హత్య చేశాడు ఓ యువకుడు. వ్యసనాలకు అలవాటు పడిన కుమార్ అనే యువకుడు తాను చేసిన అప్పులు తీర్చే క్రమంలో స్నేహితులతో కలిసి అమ్మమ్మను హత్య చేసి ఆమె మెడలోని బంగారు ఆభరణాలు దోచుకున్నాడు. వృద్ధురాలి హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేసి కుమార్తో నిజాలు వెలికి తీశారు. బంగారం కోసం తానే అమ్మమ్మను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అతని నుండి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించారు. నిన్న అర్ధరాత్రి ఒక మర్డర్ అయిందని కానుకుంట విలేజ్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ రాగా మన ఎస్ఐ గారు సిఐ గారు తన సిబ్బందితో కలిసి కానుకుంట విలేజ్ వెళ్ళారు. అక్కడ చూస్తే మల్లమ్మ అని 59 years ఓల్డ్ ఆమెను ఎవరో చంపేసినట్లు కనుగొన్నారు. దానిపైన ఎస్ఐ గారు సిఐ గారు లోతుగా విచారించగా తేలింది ఏంటంటే కుమార్ అనే తన మనుమడు తన కొడుకు మనుమడు మరి అతని స్నేహితుడు ఇద్దరు కలిసి ఈ కుమారు ఈ పాల అమ్మే దాంట్లో అప్పుల పాలయ్యిండు. గతంలో ఆయన మిల్క్ బిజినెస్ చేసేది. అప్పులు ఎట్లా తీర్చాలని తన నాయనమ్మను చాలాసార్లు పుస్తకాడు అడిగాడు. అడిగితే తాను ఇవ్వలేదని, డబ్బులు ఇవ్వలేదని మనసులో ఉంచుకొని తన స్నేహితులతో కుమార్ ఇద్దరు కూడా పథకం ప్రకారం రాత్రి 12 గంటల సమయంలోన ఆమెను దిండుతోన ముఖం పైన స్మాదరింగ్ అంటే ఊపిరి ఆడకుండా చంపేసి ఆమె చనిపోయిందని తెలిసినాక ఆమె మెడలో ఉన్న పుస్తకాడు తీసుకొని అటు పుస్తకాన్ని తీసుకొని పోయి ఒక పెంటలో దాచిపెట్టడం జరిగింది. పోలీసులు అతన్ని ఇంట్రాగేషన్ చేయక వాళ్ళిద్దరినీ కూడా కస్టడీకి తీసుకొని విచారించగా వాళ్ళ ఆ విషయం ఒప్పుకోవడం జరిగింది. మరియు దాంతోపాటు ఈ బంగారు చైన్ కూడా రికవర్ చేయడం జరిగింది. కేవలం తన కప్పులైనాయని చెప్పి తన నాయనమ్మను చంపాడు. అతన్ని ఈరోజు రిమాండ్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించారనేది. ఈ కేసును 24 hours కాదు, జస్ట్ 15 hours లోనే దీన్ని ఛేదించిన మా సిఐ గారు లాలు నాయక్ అండ్ ఎస్ఐ గారు విజయ్, వీళ్ళిద్దరిని కూడా నేను మా ఎస్పీ గారు కూడా మనస్ఫూర్తిగా అభినందించిండు. కేసును త్వరగా డిటెక్ట్ చేయడం అనేది మంచిదని చెప్పి వాళ్ళిద్దరిని కూడా అభినందిస్తున్నాం. నెల్లూరు జిల్లా గూడూరు పట్నం అరుంధతివాడలో మాతమ్మ దేవస్థానం కమిటీ నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకల్లో సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి కోట సునీల్ కుమార్ పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత బాబు జగజ్జీవన్ రామ్ 4వ దేశ ఉప ప్రధానిగా, కేంద్ర మంత్రిగా వివిధ శాఖల్లో దేశానికి సేవలు అందించారని అన్నారు. సమాజంలో అసమానతలు పరిశీలించి వాటిని ఎలాగైనా రూపుమాపాలని రాజకీయాల్లోకి అడుగుపెట్టారని చెప్పారు. బాబు జగజ్జీవన్ రామ్ స్ఫూర్తితో నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఐక్యత సాధిస్తాం, మాదిగల ఐక్యత సాధిస్తాం, మాదిగల ఐక్యత సాధిస్తాం. అణగారిన వర్గాల యొక్క భవిష్యత్తు నిమిత్తంగా భగవంతుడు పంపించినటువంటి ప్రసాదంగా వారి యొక్క జననం జరగడం, 1914లో వారు విద్యాభ్యాసంలోకి ప్రవేశించడం, 22లో వారికి కలిగినటువంటి ఒక అవమానం ప్రథమంగా ప్రారంభమై ఆ అవమానంలో మంచినీళ్ళ సైతం కూడా తాకనివ్వకుండా మనసును బాధపెట్టి కష్టపెట్టినటువంటి అంశాన్ని గ్రహించుకున్న తర్వాత ఉన్నత వర్గము అణగారిన వర్గాలు అనేటటువంటి ఏ మాటలు లేకుండా అందరూ ఒకటేననేటటువంటి ఒక సమరసత భావనని కల్పించేటటువంటి నిమిత్తంగా అహర్నిశలు సంపూర్ణంగా కృషి చేసినటువంటి మహనీయుడు. అలాగే 8 పర్యాయాలు ఏకఛత్రాధిపత్యంగా వారు పార్లమెంటు స్థాయిలో వారి యొక్క నియోజకవర్గం నుండి గెలుపొందడం, రక్షణ శాఖ మంత్రిగా మొదలుకొని అనేక శాఖల్ని వారు చక్కగా వినియోగించుకొని వారు చక్కటి దేశం కోసం వారి సంపూర్ణమైనటువంటి జీవితాన్ని త్యాగం చేయడం, ఒక ఉప ప్రధానిగా కూడా పెద్దలు మొరార్జీ దేశాయ్ గారి యొక్క ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఉప ప్రధానిగా వారు ఉండటం,
ఇటువంటి అనేకమైనటువంటి అత్యంత విశేషమైనటువంటి పదవి ఉన్నత స్థాయిలో ఉంటూ ఇవాల్టి రోజు ఈ రిజర్వేషన్స్ సైతం కూడా పెద్దలు అంబేద్కర్ గారు ఏదైతే మనకు పొందుపరిచారో వాటిని సంపూర్ణంగా ప్రణాళికల్లోకి తీసుకువచ్చి ఇంతమందికి ఆహారాన్ని సంపూర్ణంగా అందిస్తూ అందరికీ ఒక స్థాయిని ఇవ్వగలిగినటువంటి ఘనత పెద్దలు శ్రీ జగజ్జీవన్ రామ్ గారికి దక్కుతుంది. తిరుగులేని విషయం. వారి యొక్క స్ఫూర్తితోనే సమరసత సేవా ఫౌండేషన్ అనేటటువంటి ఒక సంస్థ ఇవాటి రోజు నిర్మాణం జరిగి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ కాలనీలు అలాగే ప్రత్యేకించి మత్స్యకార కాలనీలో 500 ప్రాంతాలలో ఇప్పటికే దేవస్థానాల నిర్మాణం జరిగాయి. ప్రత్యేకంగా దాంట్లో ఒక విశేషం ఉంది. ప్రతి దేవస్థానాల్లో కూడా మనకి ఎక్కడైనా గమనిస్తే ఆ దేవాలయానికి ఒక అర్చకులు అనేటటువంటి వాళ్ళు ఎవరైతే పూజ నిమిత్తంగా ఉండేటటువంటి వాళ్ళు ఉంటారో ఒక బ్రాహ్మలో ఎవరో ఉంటారు. కానీ సమరసత సేవా ఫౌండేషన్ అందుకు భిన్నంగా ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వారినే తిరుమల తిరుపతి దేవస్థానానికి అర్చకత్వానికి పంపించి వారి ద్వారా పూజా కార్యక్రమాలని చక్కగా శిక్షణ ఇప్పించి ఈ వాటి రోజు ఆ దేవస్థానాలలో అక్కడ ఉండేటటువంటి ఎస్సీ ఎస్టీ కాలనీలు మత్స్యకార కాలనీలు ఉండేటటువంటి వారే అర్చకులుగా ఉంటూ కళ్యాణాలు మొదలుకొని ముహూర్తాలు మొదలుకొని అత్యంత అద్భుతంగా పెడితే వాటి రోజు ఎవరూ కూడా తక్కువ కాదు, అందరూ ఒకటే అనేటటువంటి ఒక భావనతో సంపూర్ణంగా ముందుపడగలిగినటువంటి ఘనత ఇవాళ సమరసత సేవా ఫౌండేషన్ దక్కించుకుంది. ఆ ఘనతలో భాగంగా ఇంకా అనేక కార్యక్రమాలు ఇవాటి రోజు నిజంగా నాకు ఈ క్షేత్రం ఇప్పుడు రెండోసారి రావటం ఇక్కడికి నేను గోపాల్ గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ చక్కగా అద్భుతంగా చేస్తున్నారు. ఇందాకే ప్రసాద్ జీ గారు ఒక విషయం చెప్పారు, తొందరలో ఆ విషయాన్ని కృష్ణా జిల్లా నందిగామలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనుమతి లేకుండా నాటు పడవలు నడుపుతున్న 6 వ్యక్తులను అదుపులోకి తీసుకుని పడవలను సీజ్ చేశారు. అదేవిధంగా చంద్రలపాడు మండలం చింతలపాడు గ్రామంలో కారులో అక్రమంగా తరలిస్తున్న 279 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అడవిరావులపాడు గ్రామంలో 150 మద్యం బాటిళ్లతో పాటు మద్యం తరలిస్తున్న కారును సీజ్ చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ గారు రఘునాథ్ బాబు గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ మోహ సత్యబాబు గారి ఆధ్వర్యంలో వివేక్ సార్ పర్యవేక్షణలో ఈఎస్ వివేక్ సార్ పర్యవేక్షణలో నిన్న మధ్యాహ్నం నుండి ఇవాళ తెల్లవారుజామున వరకు మనం చేసిన రైడ్స్ ఏది జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ మనం దృష్టిలో పెట్టుకొని స్పెషల్ రైడ్స్ కండక్ట్ చేస్తున్నాం ఈ ఎస్పీ గారి ఆదేశాల మేరకు. అందులో భాగంగా మొత్తం మనం 4 కేసులు బుక్ చేసాం. మొత్తం 4 కేసెస్ 410 బాటిల్స్ సీజ్ చేసాము. 180 ml 7 ముద్దాయిలను అరెస్ట్ చేసాము. 2 వెహికల్స్, ఒకటేమో మారుతి కారు, ఒకటేమో బైక్. మొత్తం 7 ముద్దాయిలు, 4 కేసులు, 410 బాటిల్స్ లిక్కర్. ఇవన్నీ కూడా తెలంగాణ నుండి మనకు మైలవరం మరియు గణపవరంలో అమ్ముకోవడానికి తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే రేపటి నుండి డ్రై డేస్ ఉంటాయి కదా, ఈ డ్రై డేస్ సందర్భంగా ఎక్కువ మొత్తంలో అమ్ముకోవడానికి తీసుకొస్తున్నారు. షాప్స్ క్లోజ్ అవుతాయి కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేసి కేసులు బుక్ చేయడం జరిగింది. వీళ్ళని వల్ల రిమాండ్ పెడతాం. నేను ఒకటే చెప్తున్నాం అందరు ప్రజలకు కూడా, ఎవరైతే ఇట్లా అక్రమ రవాణాకు పాల్పడతారో కఠినమైనటువంటి రైట్స్ ఉధృతం చేసి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అవసరం ఉంటే పీడీ యాక్ట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. మనం ఈ మధ్యనే విసనపేటలో ఒక పీడీ యాక్ట్ పెట్టాం సార్ అమ్మాయి మీద. అతను ఇంకా జైల్లోనే ఉన్నాడు, రాజమండ్రి జైల్లో. అందుకని ఇటువంటి తప్పులు చేయకుండా, ఇటువంటి నేరాలు చేయకుండా అందరూ కూడా అప్రమత్తంగా ఉండి మంచి జీవించాలని ఆశిస్తున్నాం. ఎస్పీ గారు చాలా సీరియస్గా ఉన్నారు. ఇటువంటి ఏ చిన్న దాన్ని కూడా ఉపేక్షించడానికి లేరు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మీ ద్వారా మనం చేస్తున్నాను. ముఖ్యంగా ఈ మధ్యలో డీజీపీ గారు మరియు ఎస్పీ గారి ఆదేశాల మేరకు డ్రగ్స్ పైన, ఈ గాంజా మరియు వేరే కెమికల్ డ్రగ్స్ పైన కూడా మనం విజిలెన్స్ పెట్టడం జరుగుతుంది. వీటిలో భాగంగానే స్కూల్స్ కాలేజెస్లో కూడా మనం అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తున్నాం. ముఖ్యంగా పిల్లలందరూ కూడా ఈ డ్రగ్స్కి అలవాటు పడి, గాంజాకి అలవాటు పడి వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నాం, ఆరోగ్యం పాడవుతున్నాయి. కాబట్టి సీఎం గారి ఈ స్పెషల్ ఇంట్రెస్ట్గా ఈ మధ్యలో అంటే ఈ స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. అందువల్ల కూడా అందరూ కూడా ఈ డ్రగ్స్కి పిల్లలు ఎవరు అలవాటు పడకుండా, పిల్లలు కానీ వేరే వాళ్ళు అలవాటు పడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని మీ ద్వారా మనం చేస్తున్నాం.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న జవాన్ మురళీకృష్ణ పార్థివ దేహం నివాళులర్పించిన సిపి సజ్జనార్, సిఆర్పీఎఫ్ అధికారులు. బీజాపూర్లో గాయపడిన జవాన్లను పరామర్శించిన ఛత్తీస్గఢ్ సీఎం. మావోల ఏరివేత కోసం చేపట్టే ఆపరేషన్ను నిలిపివేసేది లేదని స్పష్టం. బీజేపీ నేత ఎస్ విష్ణువర్ధన్ రెడ్డిపై నవతరం పార్టీ మండిపాటు. విష్ణువర్ధన్ నోటి దురుసుతో బీజేపీకి ఓటు శాతం తగ్గుతుందని విమర్శ. పిఠాపురంలో స్థానిక ఎన్నికలపై కార్యకర్తలతో ఎమ్మెల్యే సమావేశం. టీడీపీ భూస్థాపితం కావడం తథ్యమన్న దొరబాబు. చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలో కార్డన్ సెర్చ్. 4000 లీటర్ల నాటుసారా ధ్వంసం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.